విష్ణు సహస్ర నామాల్లో పునరుక్తులైన నామాల్ని తీసేస్తే 867 నామాలు మాత్రమే ఉంటాయి. మరి వీటి సమన్వయం ఎలా అంటారు? బాగుందమ్మా, నిజమేనమ్మా. పునరుక్తులు చాలా కనిపిస్తాయి విష్ణు సహస్రనామాల్లో. ఏమిటండి పునరుక్తులు? మరి వచ్చినప్పుడు మనకు కావాల్సింది 1000 నామాలు కదా. 1000 నామాల్లో ఇలా పునరుక్తులు వస్తే అలాగా అని అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అవి పునరుక్తులు అనే పేరు మీద నువ్వు చెప్పకు. ఒకే నామం 4 సార్లు వస్తుంది. వచ్చినప్పుడు వాటికి విభిన్నమైన అర్థాలు వస్తాయి. నామం ఒకటే కానీ విభిన్నమైనటువంటి అర్థాలు వస్తాయి. ఉదాహరణకు అనిర్వేదం ఒక పాట ఒక నామం ఉంది, అది 4 చోట్ల వస్తుంది. 4 చోట్ల వచ్చినప్పుడు ఆ 4 చోట్ల 4 అర్థాలు చెప్పాడు. ఎవరు చెప్పినటువంటి వారు? భాష్యం రాశారు శంకరాచార్యుల వారు ఈ విష్ణు సహస్రనామాలకి భాష్యం రాశారు. ఆయన భాష్యం రాసి ఈ 4 నామాలు వచ్చినాయి కాబట్టి ఇది పునరుక్తులు అనే పదాన్ని నువ్వు వాడకు. ఒక చోట రాక్షసుల్ని నిగ్రహించగలిగినటువంటి వాడు అని ఒక అర్థం, ఒక చోట చక్కటి సంస్కారం కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. అంటే ఒకే నామం ఒక చోట చక్కటి నియమం కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఈ రకంగా 4 చోట్ల నీకు 4 అర్థాలు వస్తున్నాయి. కాబట్టి అనికేతనము ఇలాంటివి వస్తాయి. ఇవన్నీ కూడా నీకు 4 అర్థాలు నువ్వు చూసుకోవాలి, ఇలాగే మిగతా అర్థాలు కూడా. కాబట్టి ప్రతి నామాన్ని కూడా గురువు గారి దగ్గర నువ్వు చెప్పించుకో. తొందరపడిపోయి ఏమండి శివసహస్రనామాల్లో కూడా ఒకే నామం అనేక సార్లు వస్తుందండి, విష్ణు సహస్రనామాల్లో కూడా ఒకే నామం అనేక సార్లు వస్తుందండి అని అనకు. ఏదైతే నామం వస్తుందో చక్కగా నీ అంతటి నువ్వు శంకర భాష్యం దొరికితే చక్కగా దానికి తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి, వాటిని తీసుకొని చదువు. లేదా గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఒకే నామం ఇన్నిసార్లు వస్తుంది అని అంటే గురువు గారి వాటికి మధ్య ఇందాక నేను చెప్పినట్లుగా తేడాలు చెప్తాడు. ఆ తేడాలు తెలుసుకొని విష్ణువుని ఆ రకంగా మనం ఆవాహన చేసుకొని ఆయన జపం చేసుకుంటే విష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి పునరుక్తులు అనే పదాన్ని మనం తీసేసి చక్కగా ఒకే అర్థం కలిగినటువంటి పదాలు కాకుండా విభిన్న అర్థాలు కలిగినటువంటి పదాలు అనేటువంటి అర్థంతో చక్కగా ఆ నామాలన్నింటిని కూడా చదివి అందరూ కూడా సుఖ సౌభాగ్యాల్ని పొందెదరు గాక.